తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అవును, మురారి విషయంలో భాను చాలా జాగ్రత్త తీసుకుంటోంది. ఆ అబ్బాయి అంటే తనకి అంత గౌరవం అభిమానం కూడా ఉంది. సరే ఇప్పటికే చాలా సమయం అయింది. అందరం కలిసి భోంచేద్దాం పదండి. అదేంటి, మీరెవరు ఇంకా భోజనం చేయలేదా? మీరు బయటకు వెళ్ళాక మేమందరం ఎలా భోజనం చేస్తాం? ముందు అందరం భోజనం చేద్దాం పదండి. పదండి పదండి పదండి. రండి. చెల్లెమ్మ, మీరు వచ్చి కూర్చోండమ్మా, అందరం కలిసి భోంచేద్దాం. పర్వాలేదన్నయ్యా, ముందు మగవాళ్ళందరికీ అయిపోతే తర్వాత మేమందరం కలిసి భోంచేస్తాం. అవునండి, ఇది ఎప్పటినుంచో వస్తున్న ఆచారం కదా. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే ముందు మగవాళ్ళకి పిల్లలకి పెట్టేస్తాం, ఆ తర్వాతే ఆడవాళ్ళం అందరం తింటాం. మురారి గారు, ఇదిగోండి, ఈ కూర మీకు ఇష్టమని ప్రత్యేకంగా చేయించాను, వేసుకోండి. హే చాలు హే చాలు. బాను, నాకు కూడా కొంచెం వేస్తావా? ఏంటండి ఇది? మన ఇల్లు ఇది, మీకేం కావాలో మీరు వేసుకోండి. అదిగో అన్నీ అక్కడే ఉన్నాయి. మురారి గారంటే మొహమాట పడతారు. ఆయన కోసమని ఇష్టమని ఇవన్నీ తీసుకొచ్చాను. మురారి గారు, ఇదిగోండి. చాలా బాగుంది బాను. నాన్న, మీరు వేసుకోండి. అలాగే. మురారి గారు, వేసుకోండి. అయ్యో పర్వాలేదు బాను, నేను కావాల్సింది వేసుకుంటాను. బాను, ఇది కూడా మా ఇల్లే అనుకుంటున్నాం కదా. మావయ్య మొహమాట పడకుండా నేను చూసుకుంటాను కదా. భలే దానివే, నేను లేనా ఏంటి చూసుకోవడానికి? మురారి గారు, ఇదిగో ఈ స్వీట్ కూడా తినండి. మొహమాట పడకండి, తినండి. తిను బాబు. మీకు స్వీట్స్ అంటే ఇష్టం కదా, 2 లడ్లు తినండి. చాలు బాను చాలు. అయ్యో పర్వాలేదు, తినండి. తర్వాత తింటాను. నాన్న, మీరు కూడా తినండి. వద్దమ్మా. మురారి గారు, ఇంకేమైనా కావాలా? ఈ క్యాప్ ఓపెన్ చేయబాను. సరే. చూడమ్మా, నువ్వెందుకమ్మా వడ్డించడం? పాప ఏడుస్తుంది. నువ్వు వెళ్ళి పాపం చూసుకో. మిగిలిన వాళ్ళంతా ఉన్నారుగా, వాళ్ళు వడ్డిస్తారులే. అమ్మా చాందిని, ఇవన్నీ నువ్వు చూడమ్మా. నాన్న, ఏం అవసరం లేదు. చెప్పాను కదా నేనే వడ్డిస్తానని. అందులోనూ మురారి గారికి ఇష్టమైనవేంటో నాకు మాత్రమే తెలుసు. ఆయన ఏది ఇష్టంగా తింటారో నాకు తెలుసు కాబట్టి నేను వడ్డిస్తాను. చాందిని, మిగిలిన వాళ్ళకి నువ్వు వడ్డించు. మీ అన్నయ్య కూడా నువ్వే వడ్డించు. మీ అన్నయ్యకి ఏది ఇష్టమో నీకు తెలుసు కదా. నీలిమా, ఈ ఇంట్లో నువ్వు సంతోషంగానే ఉన్నావు కదూ? నీలిమా, నీతోనే మాట్లాడుతున్నాను. నువ్విక్కడ బాగున్నావు కదా? బానే ఉన్నాను దేవమ్మ. అందరూ నన్ను అభిమానించే వాళ్ళే కదా, నాకు ఇబ్బంది ఉంటుంది. మరేంటి, ఇందాకటి నుంచి నిన్ను గమనిస్తున్నాను, అంత డల్గా ఉన్నావు. అదేం లేదు, అజయ్కి కదలికొచ్చిందని చెప్పావు కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. నిజమే నీలిమా, నువ్వు ఆ రోజు మా ఇంటికొచ్చి అజయ్ని చూసి ఎంతో బాధపడ్డావు. నేను కూడా నువ్వు నా కొడుకు విషయంలో అంత గొప్పగా ఆలోచించినందుకు ఎంతో సంతోషపడ్డాను. వాడు తొందరగా కోలుకోవాలని, వాడికి ఇలా జరగడానికి కారణం ఏంటో తెలుసుకోవాలని నీకు కూడా ఉంది కదా.
అజయ్ కల జరగటానికి నేనే కారణం. తనిప్పుడు లేచాడంటే నా పేరే చెప్తాడు. అదే భయంగా ఉంది. అదేంటి నీలిమా, మాట్లాడుతుంటే అలా మౌనంగా ఉండిపోయావు? నా కొడుకు కోలుకోవాలని నువ్వు కోరుకుంటున్నావు కదా. చెప్పాను కదా దేవమ్మ, అజయ్ బాగుండాలని నేనెప్పుడూ కోరుకుంటాను. నాకు తెలుసు, మీ అందరిది చాలా మంచి మనసు. అందుకే డాక్టర్కి కూడా ఫోన్ చేశాను. అజయ్ పరిస్థితి ఏంటో పూర్తిగా వివరించాను. వెంటనే జాయిన్ చేయమన్నారు. నేను జాయిన్ చేశాను. అజయ్ త్వరలోనే మామూలు మనిషిలా నడుస్తాడు, మాట్లాడతాడని కూడా చెప్పారు. ఏంటి, హాస్పిటల్లో జాయిన్ చేసావా? ఏ హాస్పిటల్? సిటీ హాస్పిటల్లో జాయిన్ చేశాను. అక్కడ ఐసీయూలో ఉంచారు. ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈరోజు రేపో ఖచ్చితంగా వాడికి మొత్తం చలనం వచ్చేస్తుంది, మాట్లాడతాడు అని చెప్తున్నారు. సరే, నేను వస్తాను. అదేంటి, భోంచేసి వెళ్ళమన్నారు కదా. పర్వాలేదు, వాళ్ళకి చెప్పు. అదే కాక అజయ్ హాస్పిటల్లోనే ఉన్నాడు కదా, నేను చూసుకోవాలి. మళ్ళీ వస్తాను. ఏమిట్రా వాసు, ఇంట్లో అందరూ అంత సరదాగా ఉంటే నువ్వేంటి ఒంటరిగా వచ్చి ఇక్కడ కూర్చున్నావు? ఈ ఆనందం ఎప్పుడు మాయమైపోతుందా అని భయంగా ఉందమ్మా. అదేమిటి, పంట చేతికొస్తుందని మురిసిపోవలసిన వాడే ఈ పంటకి పురుగు పట్టి పోతుంది అని గట్టు మీద కూర్చుని ఏడ్చాడంట. అలా ఉంది నీ వ్యవహారం. ఇల్లంతా కళకళలాడుతుంటే నువ్వేంటి కన్నీళ్లు మిగులుతాయని ఇలా బాధపడుతున్నావు? అమ్మా, నేను మీకు చెప్పేటంతటి వాణ్ణి కాదు. మీ అనుభవంతో మీరే ఆలోచించండి. ఆడపిల్ల అత్తవారింట్లో అడుగుపెట్టిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళని తన వాళ్ళని చేసుకుని బతుకుతుంది. తనకి సంతానం కలిగాక తన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది. అలా కాకుండా ఇంకొకరి గురించి ఎక్కువగా ఆలోచించింది అంటే అది అపార్థానికి దారితీస్తుంది. ఏ తప్పు చేయని సీతమ్మనే అగ్ని పరీక్ష చేయించిన దేశం మనది. అలాంటిది నా కూతురిప్పుడు ఆ మురారి మీద అంతటి అభిమానాన్ని చూపిస్తూ ఉంటే రేపు తన జీవితం ఏమవుతుందా అని నాకు భయంగా ఉందమ్మా. వాసు, సీతమ్మకి అగ్ని పరీక్ష విధించిందని నువ్వే చెప్తున్నావు, కానీ ఆ అగ్నిపుని తను దేవతగా కొలుస్తున్న దేశమని మర్చిపోతున్నావు. ఒకటి గుర్తుపెట్టుకోరా వాసు, బాణు లాంటి మనిషికి మమకారాన్ని పంచడమే తెలుసు. మనసులో ఎలాంటి మలినమూ ఉండదు. తనకి చిన్న సాయం చేసిన వాళ్ళకి కూడా తనకి తిరిగి ఎంతో అభిమానాన్ని చూపిస్తుంది. దాన్ని తప్పు అనేవాళ్ళు ఈ ఇంట్లో ఎవరూ లేర్రా. నిజమేనమ్మా, నేను కాదు అన్ను. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అందరి మనసులు ఎప్పుడూ ఒకేలా ఆలోచిస్తూ ఉండవు. మన భాను పెళ్ళైన ఆడపిల్ల. తనొకరి గురించి మామూలుగా మాట్లాడితే ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఆ మురారి కుటుంబం గురించి, మరీ ముఖ్యంగా ఆ మురారి గురించి మరీ ఎక్కువ శ్రద్ధ తీసుకుంటోంది. అందుకే ఏ చిన్న పొరపాటు జరిగినా ఈ ఇంట్లో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోనని భయంగా ఉంది. ఇప్పుడిప్పుడే నా కూతురు అల్లుడు ఆనందంగా ఉన్నారని మురిసిపోవాలా? రేపొద్దున వాళ్ళ జీవితంలో ఈ ఆనందం మాయమైపోతుందని బాధపడాలో నాకు అర్థం కావట్లేదమ్మా.